వాచ్ను లెఫ్ట్ హ్యాండ్కు మాత్రమే ఎందుకు పెట్టుకుంటారు? ఊసరవేలి రంగులు మార్చడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? అండ్ చీమలు అనేవి ఒకదాని వెంట మరొకటి ఎందుకు నడవడానికి ఇష్టపడతాయి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, ఎవరైనా కొంతమంది వ్యక్తులు ఒకే చోట ఉన్నట్లయితే బెల్లం ముందు ఈగలు చుట్టినట్లు చుట్టారు అని అంటూ ఉంటారు. కానీ చీమలు ఒకదాని వెనుక మరొకటి సమూహంగా ఎంతో క్రమశిక్షణగా ఎందుకు వెళ్తాయనే విషయం మాత్రం చాలామందికి తెలియదు. కామన్గా ప్రతి ఒక్క ఇళ్లల్లో లేదా ఇంటి బయట చీమలు అనేవి క్యూ పద్ధతిని పాటిస్తూ వెళ్తూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని చీమలు దాదాపు 12 మిలియన్స్ టన్నుల పొడి కార్బన్ను కలిగి ఉన్నాయని నివేదికలు చెబుతూ ఉన్నారు. భూమి మీద జీవించే సూక్ష్మజీవుల్లో చీమలు చాలా ప్రధానమైనవి. వీటి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రపంచంలో చీమల పాత్ర చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా సమూహంగా కలిసి జీవించే క్రిమి కీటకాల్లో చీమలు ఐకమత్యాన్ని ప్రదర్శిస్తాయి. ఆహార సేకరణ, నివాసం ఏర్పరచుకునే విధానం వీటి క్రమశిక్షణకు ఉదాహరణగా చెప్పవచ్చు. పర్యావరణ వ్యవస్థలలో చీమలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే అవి నేలను సారవంతం చేయడం, విత్తనాలను విడుదల చేయడం, సేంద్రియ పదార్థాలని సృష్టించడం, ఇతర జీవులకు గృహాలను నిర్మించడం, ఇతర జీవులకు ఆహారాన్ని అందించడంలో కూడా ఇవి సహాయపడుతూ ఉన్నాయి. సూక్ష్మంగా కనిపించినప్పటికీ చీమల్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నందున అవి గుంపులుగా జీవిస్తాయని చెప్తారు. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారానే చీమలు కలిసి పనిచేస్తాయి, కలిసి జీవిస్తాయి. చీమలు తమ భూభాగాలను రక్షించుకోవడానికి, ఆహారాన్ని పొందేందుకు ఫెరోమెన్స్ అనే రసాయన సువాసనలపై ఎక్కువగా ఆధారపడతాయి. ప్రతి చీమల జాతికి దాని యొక్క సొంత రసాయనాల స్మెల్ అనేది ఉంటుంది. 20 వేర్వేరు ఫెరోమెన్లు ఉంటాయి. ఇవి నిర్దిష్ట సువాసనలతో ఒకదానితో ఒకటి కదలికలు గుర్తించడంలో సహాయపడతాయి. చీమలు కూడా కమ్యూనికేట్ చేసుకోవడానికి సహాయపడే యాంటీనాలను కలిగి ఉంటాయి. దీనివల్ల చీమల వరుసలో నడుస్తాయి. అందుకే ఇప్పుడు వరుసలో క్రమశిక్షణగా కనిపిస్తూ ఉంటాయి. మాట మార్చే వ్యక్తులను సాధారణంగా ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తున్నాడు అని అంటూ ఉంటాం. అయితే ఊసరవెల్లి రంగులు మార్చడానికి ప్రధాన కారణం ఏంటి? ఏ జంతువుకి లేని ప్రత్యేకత ఈ ఊసరవెల్లికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది రంగులను ఎలా మారుస్తుంది? ఇలాంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. తొండ ముదిరితేనే ఊసరవెల్లి అవుతుంది. అలాంటి ఊసరవెల్లి రంగు మార్చడం వెనుక శాస్త్రీయ కారణం ఉంది. దాని చర్మం ప్రత్యేక రకాల క్రోమాటోఫార్ కణాలను కలిగి ఉంటుంది. దీనివల్ల ఊసరవెల్లి అవసరాన్ని బట్టి రంగు మారుస్తుంది. బల్లులు చర్మ కణాలపై పొరలో నానో స్ఫటికాలను పునర్వ్యవస్థీకరించడం ద్వారా వాటి రంగులు మారుస్తాయి. ఈ కణాలు గ్రానైట్తో తయారైన చిన్న స్ఫటికాలు. చర్మంలోని పిగ్మెంట్ల సహాయంతో బల్లి తన అవసరాలను అనుగుణంగా వివిధ రంగులను ధరిస్తుంది. బల్లి తనను తాను రక్షించుకోవడం కోసమే రంగు మార్చడానికి ప్రధాన కారణం. ఏదైనా ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు అవి తనకు తాను రక్షించుకోవడానికి రంగులు మార్చుకుంటాయి. అదనంగా మగ ఊసరవెల్లి కూడా వేట కోసం మరియు ఆడ ఊసరవెల్లులను ఆకర్షించడానికి రంగులు మారుస్తాయి. ఊసరవెల్లులు పరిస్థితులను బట్టి రంగులు మారుస్తాయి. ఊసరవెల్లులు తమ సెక్యూరిటీ కోసం ఆకుల్లోకి వెళ్ళి ఆకుపచ్చ రంగులోకి మారుతుంటాయి. దాని కారణంగా దాడి చేసే జీవుల కంటపడకుండా తనకు కావలసిన ఆహారాన్ని కళ్ళతో వెతుక్కుంటుంది. అందుకే ప్రకృతి ఊసరవెల్లికి రంగు మార్చే ప్రత్యేక గుణాన్ని ఇచ్చింది. నెంబర్ 3, చాలామంది వ్యక్తులు వాచ్ని ధరించేటప్పుడు ఎడమ చేతికి మాత్రమే వాచ్ని ఉంచుకుంటారు. దీనికి కారణం ఏంటో మీరు ఇప్పుడు ఆలోచించారా? చాలామంది వాచ్ని ధరించేవారు ఈ విషయంపై అభిప్రాయాన్ని తెలియజేశారు. అయితే వాళ్ళు చెప్పిన వాటిలో సరైన సమాధానం ఏమిటి, దీని వెనకాల ఉన్న శాస్త్రీయ కారణాన్ని గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్నింట్లో మొదటిది, చాలామంది తమ కుడి చేతితో పనిచేస్తారు. కుడి చేయి తరచుగా బిజీగా ఉండటం వలన వాచ్ని ఎడమ చేతికి పెట్టుకుంటుంటారు. అంతేకాకుండా పదే పదే టైం చూసుకోవడానికి ఎడమ చేయి అయితే ఫ్రీగా ఉంటుంది. ఎడమ చేతికి గడియారాన్ని పెట్టుకోవడం వల్ల అది సురక్షితంగా ఉంటుంది, పడిపోయే ప్రమాదం లేదు. చాలా కంపెనీలు ఎడమ చేతిని దృష్టిలో ఉంచుకొని వాచీలను తయారు చేయడానికి ఇదే కారణం. పూర్వకాలంలో చాలామంది తమ గడియారాలను మణికట్టు మీద ఉంచుకోకుండా జేబులో ఉంచుకునేవారు. దక్షిణాఫ్రికాలో రైతుల పోరాటంలో ఈ సంప్రదాయం బాగా ప్రాచుర్యం పొందింది. చాలామంది ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తులు అలాగే అధికారులు ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్కి వాచ్ని ధరించారు. మరి శాస్త్రీయ వాస్తవాలు ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శాస్త్రీయ కారణాన్ని గమనించినట్లయితే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే స్టాండ్లో గడియారాన్ని ఉంచేటప్పుడు అందులో 12 నెంబర్ పైన ఉంటుంది. అందరూ అదే విధంగా గోడపై గడియారాన్ని వేలాడదీస్తారు. అటువంటి పరిస్థితుల్లో మనం వాచ్ని చూసినప్పుడు 12 నుండే ప్రారంభం అవ్వాలి. మీరు మీ ఎడమ చేతికి బదులుగా మీ కుడి చేతి గడియారాన్ని ధరిస్తే అప్పుడు 12 సంఖ్య తగ్గిపోతుంది, ఆర్డర్ రివర్స్ అవుతుంది. అలాంటప్పుడు టైం చూసుకోవడానికి ఇబ్బంది పడతారు. ప్రజెంట్ స్మార్ట్ వాచెస్ వచ్చినప్పటి నుంచి వాచ్లను 2 చేతులకు కూడా పెట్టుకోవడం మనం తరచుగా గమనించవచ్చు. అయితే వాచ్ను ఎడమ చేతికి మాత్రమే పెట్టుకోవడానికి మరొక కారణం ఏంటంటే వాచ్లోని టైం సెట్ చేసే కీ అనేది వాచ్ను ఎడమ చేతికి పెట్టుకున్నట్లయితే బయట వైపుగా ఉంటుంది. అయితే వాచ్ను కుడి చేతికి పెట్టుకున్నట్లయితే ఆ టైం సెట్ చేసే కీ అనేది లోపలికి ఉంటుంది కాబట్టి టైం సెట్ చేసుకోవడానికి కూడా కుదరదు. ఈ విధమైన కొన్ని కారణాలను బట్టే తరచుగా ఎక్కువ మంది వాచ్ను లెఫ్ట్ హ్యాండ్కు మాత్రమే ధరిస్తూ ఉంటారు. ఈ వీడియోలో ఇంతే. వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసి మీ ఫ్రెండ్స్తో ఈ విషయాన్ని షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.